హాయ్ అండి. తమలపాకుతో గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తమలపాకులో ఒక 2, 3 లేదంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఇంకా 2, 3 ఆకులు ఎక్కువ వేసుకోవాలనమాట. దానికి తగినంత సున్నం యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకుల్ని డైరెక్ట్‌గా వేస్తే కొంచెం గ్రైండ్ అవ్వవు కదా సరిగ్గా. సో, అందుకనేసి తుంచి వేసుకోవాలి. అలాగే ఇంక సున్నం యాడ్ చేసుకోవాలనమాట. సున్నం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయాలి. మనము ఎక్కడైనా చిన్న చిన్న అకేషన్స్‌కి సడన్‌గా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇంట్లో పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు చాలా ఈజీగా పెట్టొచ్చు. అది త్వరగా డ్రై అయిపోతుంది కూడా. మామూలు గోరింటాకైతే అంత త్వరగా డ్రై అవ్వదు కదా! ఇదైతే చాలా త్వరగా డ్రై అయిపోతుంది. ఇలా కొంచెం వాటర్‌ని అలా తయారైన పేస్ట్‌ని మళ్ళా కొంచెం వేరే దాంట్లోకి వేసేసుకొని మనకంతా కలుపుకోము కదా! కొంచెమే కలుపుకుంటాం కదా! సో, అలా పెట్టేసుకొని మళ్ళా దాంట్లోకి మనకి ఏ కలర్ కుంకుమ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ కుంకుమ అయితే పండుతుంది. బాగా ఎర్రగా ఉంటుంది. బాగా కనిపిస్తుందనేసి నేను రెడ్ కలర్ యాడ్ చేశాననమాట. మొత్తం ఆ పేస్ట్‌లోకి అంతా కలిసిపోయేలాగా కలపాలి ఆ కుంకుమ అంతా. నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఎలా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇట్లా నార్మల్‌గా నేనైతే మామూలుగా చందమామలాగే పెట్టుకున్నాను. నాకు ఇలానే ఎక్కువ ఇష్టము. సో, అందుకనే నేను వేరే ఏం ట్రై చేయలేదు. అలానే పెట్టుకున్నాను. చూడండి కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత నేను కడుక్కుంటున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా! నేను బ్యాక్ టాప్స్‌కి పెట్టుకోలేదనమాట. బ్యాక్ సైడ్ ఫింగర్స్‌కి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పెట్టుకున్నాను. ఈ కంప్లీట్‌గా కడిగేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే బాగా ఎర్రగా ఉంది. 2 డేస్ వరకు ఇది ఉంటుందన్నమాట. మీకు ఈ విషయం ముందే తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.